తెలంగాణ అసెంబ్లీలో నిన్న చెయ్యి పాచోళ్ళు పువ్వు పాచోళ్ళు కారు పాచోళ్ళు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చొని నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడుతూనైతే మస్తు మంచిగా అనిపించిందిలా. రాజకీయంగా మా నడుమ ఎన్ని విమర్శలు ఉన్నా మేము ఎన్ని మాటలు అనుకున్నా మేము అంతా ఒక్కటే అన్నట్టుగా చూపెట్టిర్రు జనాలకు. గా ముచ్చట్లు పక్కకు పెడితే ఇవాళ కూడా అసెంబ్లీలో మంచి ముచ్చట్ల మీద చర్చ జరిగింది. కాకపోతే రేవంత్ సార్ మాట్లాడిన ఈ మాటలే జరంత మనసుకు బాధ అనిపిస్తాయి అని చెప్పేసి అంటున్నారు కొంతమంది మేధావులు. మరి ముచ్చట్లేందో మనం కూడా ఇందాం పారి. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు పెట్టిన అవయవదాన బిల్లుకు అందరూ సరే అన్నారు అసెంబ్లీలో ఇయ్యాల. I beg to move for leave to introduce the Telangana Transplantation of Human Organs Repeal Bill 2025. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు తెచ్చిన ఈ బిల్లును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, సంపూర్ణంగా సమర్థిస్తుంది. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక డీలిమిటేషన్ ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న మాట్లాడుకుంటా గిట్ల ఆలోచన చేసిండు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలు 153 పెంచాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 శాసనసభ నియోజకవర్గాలను 225 వరకు పెంచాలని చట్టంలో పొందుపరిచి పార్లమెంటులోని చట్టం చేస్తే 11 సంవత్సరాల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ సభలో ఉన్న సభ్యులందరినీ సంపూర్ణంగా ఈ తీర్మానానికి మద్దతు పలికి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153కు పెంచాలని తీర్మానం చేసిండు సీఎం రేవంత్ అన్న. ఇక గీడిదాకా మంచిగానే ఉన్నది, ప్రతిపక్ష పార్టీలు కూడా సరే అన్నారు. కానీ అటెన్కల గప్పుడు కారు పార్టీలు జైల్లేసిన ముచ్చట తీసి గిట్లా మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకంలో షరీక్ చేపించిండు అధ్యక్ష. గప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసిన కేసులా కచ్చతోటి అరెస్టు చేసిండ్రని కోపం ఉన్నా కూడా రాష్ట్రం కోసం పనిచేస్తున్నా అని ఎప్పుడు మంచిగానే ఉన్నది. కానీ ప్రమాణ స్వీకారం నాడు దేవుడే కేసీఆర్ సార్ను దావకంలో పడేటట్టు చేసిండని మాట్లాడుడే జర్రంతా మంచిగా లేదని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. అరెస్టులంటే రాజకీయాల కోసం చేస్తారు కావచ్చు, కానీ ఓ మనిషి పానం మంచిగా లేకపోతే గిట్లా మాట్లాడు మంచిగా లేదు అని చాలా మంది అనబట్టిండ్రు. ఇక రేవంత్ అన్న మాట్లాడిన గీ మాటల మీదనే కేటీఆర్ అన్న మస్తుగా గరమైండు. అధ్యక్ష, ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయిండు అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో పెద్ద సానుభూతి. ఎస్, మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడితే వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడికి వరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీకే ఉన్నారా ఇంట్లోళ్ళు, మాకు లేరా? గప్పుడు మా వాళ్ళని తిట్టినప్పుడు ఎటు పోయింది మీ సంస్కారం అని గట్టిగానే సురుకులు పెట్టిండు కేటీఆర్ అన్న. కామారెడ్డిలో కేసీఆర్ సారు ఓడిపోయిన ముచ్చట తీసిండు సీఎం రేవంత్ అన్న. కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో. తెలంగాణకి ఆయన జాతి పిత అని, వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష? ఇక గీ ముచ్చటకు పెద్ద బండెత్తేసినట్టే కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్ అన్న. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారా ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు.
రేవంత్ అన్న ఏడబోయి ప్రచారం చేసినా చెయ్యి పట్టి ఓడిపోతున్న ముచ్చట్ను కరెక్ట్ టైంలో తీసి పెద్ద దెబ్బే కొట్టిండు సీఎం రేవంత్ అన్నకు కేటీఆర్ అన్న. ఇక కేసీఆర్ సార్ను కథం పట్టిద్దామని చూస్తున్నారు ఆయన కుటుంబమోళ్ళు అని గీతీరుగా కారెడ్డమాడిండు సీఎం రేవంత్ అన్న. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకెంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండి అని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి. పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. నోరు తెరిస్తే సావుల గురించి సంపుట్ల గురించే మాట్లాడుతున్నాడు సీఎం సారు. మరి ఎందుకో ఏందో గాని బయట మైకులల్లనే కాకుండా అసెంబ్లీలో కూడా గట్టనే మాట్లాడితే ఎట్లన్నా అని మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.